కేసినేని చిన్ని, కేసినేని నానిల వివాదం మరొకసారి పతాక స్థాయికి చేరింది. సంచలనాత్మకమైనటువంటి ఆరోపణలను కేసినేని నాని చిన్ని మీద చేశారు. విజయవాడలో మళ్లీ విజృంభిస్తున్న క్రూరమైన కాల్ మనీ మాఫియా, దానికి అండగా ఎంపీ కేసినేని చిన్ని మరియు అతని ప్రధాన అనుచరుడు మాల్పూర్ కిషోర్ పాత్రపై గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాశాను. విజయవాడకి చెందిన చాగర్ల గాయత్రి అనే మహిళా వ్యాపారవేత్త 5 కోట్లు అప్పు తీసుకుని అసలు వడ్డీ కలిపి మొత్తం 21 కోట్లు పూర్తిగా తిరిగి చెల్లించిన వదలకుండా ఎంపీ కేసినేని చిన్ని మరియు ఆయన ప్రధాన అనుచరుడు మాల్పూర్ కిషోర్లు రంగంలోకి దిగి ఆమె నేరుగా ప్రాణభయ బెదిరిస్తూ బాపులపాడు మండలంలో ఆమెకు చెందిన 11 ఎకరాల విలువైన భూమిని ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా కబ్జా చేయడానికి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. బాధితురాలు ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేసే నిందితుల మీద మాచవరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 174/2026 నమోదైనప్పటికీ ఎంపీ కార్యాలయం అండతో పోలీసులు నిందితులు ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు. పైగా సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులను ప్రైవేట్ గోండా సైన్యంగా మార్చుకుని అమాయక విజయవాడ పౌరులపై అర్ధరాత్రి వేళలో వేధింపులకు పాల్పడుతున్నారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న హ్యాబిచువల్ అఫెండర్ మల్పూర్ కిషోర్ మీద తక్షణమే పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపి విజయవాడ ప్రజలకు భరోసా కల్పించాలి. 2015 నాటి కాల్మనీ వ్యవహారం తరహాలోనే ముఖ్యమంత్రి గారు తక్షణమే ఈ అధికార గర్వంతో సాగుతున్న మాఫియా సామ్రాజ్యాన్ని ఉక్కుపాదంతో అణచివేసి బాధితురాలి కుటుంబానికి ఆమె ఆస్తికి రౌండ్ ది క్లాక్ పోలీసు రక్షణ కల్పించాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరాను. విజయవాడ పౌరుల ఆస్తులకు ప్రాణాలకు భద్రత కల్పించే వరకు సామాన్యుల తరపున ఈ పోరాటం ఆగేది లేదు అని ప్రకటించుకొచ్చారు.